అటువంటిది డైరెక్టర్ మారి అని చెప్పి ఫస్ట్ అతను బ్రేక్ బ్రహ్మాండంగా చేశాడు. ఫోటోగ్రాఫర్ బంగారాజ్ సినిమాకి చేసిన అతను ఆల్రెడీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ బ్రహ్మాండంగా అందులో క్యాప్చర్ చేశాడు. సేమ్ కైండ్ ఆఫ్ గ్లాసీ అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఫీల్ ఇవ్వగలిగాడు ఫోటోగ్రాఫరు. ఇంకా ఎడిటరు ఫెంటాస్టిక్. నవీన్ నూల్ అంటే మనకు తెలియదే ఉంది, ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. టెక్నికల్ టీం బాగుంది. హీరో ఏమో చాలా కాలం తర్వాత అంటే చాలా బాగా ఆకలిగా ఉన్నాడికి ఫుడ్ పెడితే ఎలా రెచ్చిపోతాడో మన నవీన్ అలా రెచ్చిపోయాడు. కామెడీ ల్యాగ్ అయిందంటే చాలా అంటే ఫోర్స్ చేయలేదు వాళ్ళు, న్యాచురల్గా ఫన్ జనరేట్ చేయాలనుకున్నారు. దానిలో కొంచెం టైం పడుతుంది. బట్ ఓవరాల్గా ఆర్గానిక్ కామెడీని నమ్ముకున్నారు వాళ్ళు. అంతేగాని స్లాప్స్టిక్ అంటే ఫోర్స్డ్ కామెడీని ఊరికే హడావిడి చేసే కామెడీని కాకుండా ఆర్గానిక్గా కామెడీ రావాలి, బాడీ లాంగ్వేజ్తో రావాలి, సిచ్యువేషన్తో రావాలి, అట్లా చేశారు సినిమా. హీరోయిన్కి బ్రహ్మాండమైన స్కోపు. అంతేకాకుండా ఇంకా అసలు ఆవిడ గ్లామర్ ఇవాళ ఐ థింక్ మనకున్న తెలుగు సినిమాల్లో చేసే హీరోయిన్లో ఆవిడ #1 గ్లామరస్ హీరోయిన్. సో ఈ కామెడీ సినిమాకి అంత అందమైన హీరోయిన్ పెట్టుకోవడం బ్రహ్మాండమైన ప్లస్ అయింది సినిమాకి. నేను అన్ని 4 సినిమాలు చూసా, 3 కాదు 4గో సినిమా చూసా. సర్వానంద్ కూడా చూస్తాను. అన్నిట్లో బాసు. నేను చిరంజీవి సినిమా అన్నాను మొన్న, ఎవరో అభిమానులు అందరు తిట్టారు నన్ను కామెంట్స్లో. సో బాసు లేకపోతే చిరంజీవి గారు ఆయన మాత్రం ఎర్రగా తీసేశాడు సినిమా. ఆ అనిల్ రావిపూడి అద్భుతంగా తీసేశాడు, విక్టరీ వెంకటేష్ వాళ్ళు. బట్ రవితేజ సినిమా చూశాను, అది కూడా చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. సో ఈ రెండో నెక్స్ట్ క్లోజ్ ఫాలోవర్స్. బాగుందన్న, నాకు సినిమా నచ్చింది. అనగనగా ఒక రాజు మంచి సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అండ్ నవీన్ పోలిశెట్టి గారి నుంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, మీనాక్షి చౌదరి గారు పెర్ఫార్మెన్స్ కానీ, రావు రమేష్ గారు, చెమ్మక్ చంద్ర గారు. సో ఒక్కళ్ళు కాదు, సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సాంగ్స్ బాగున్నాయి. బాల్మా సాంగ్ అయితే అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషన్ ఉంది, సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఉంది. కొత్త కథలు లేవు, మళ్ళీ చెప్తున్నా, కథలు కొత్త అడక్కండి, కొత్త కథలు రావు, కొత్త కథలు లేవు. ఇది మనకు చూస్తే పాత రెఫరెన్స్ పందెం సినిమా గుర్తొస్తుంది జాదుబాబు గారిది. కాకపోతే పందెం సినిమా అయినా ఈ టెక్నాలజీకి తగినట్టు, ఈ రోజుకి తగినట్టు మార్చి తీశారు. సో ఒక మంచి ఎంటర్టైనర్. ఫ్యామిలీ సినిమాలు కావాలి అని అడుగుతున్నారు కదా, ఫ్యామిలీ కోసం సినిమా వచ్చింది. రండి థియేటర్కి రండి, వైబ్ అవ్వండి. సంక్రాంతి పండుగని థియేటర్లో ఎంజాయ్ చేయండి. అందరూ చూడొచ్చు. ఎవరు డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, వల్గర్ వర్డ్స్ కానీ ఏం లేవు. అందరూ చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బీజిఎం బాగుంది. అంటే ఫ్యామిలీ సినిమాకి ఎలా కావాలో అలా ఉంది. హై ఇచ్చే సినిమాలకి దాని బీజిఎం దానికి ఉండాలి, ఫ్యామిలీ సినిమాలకు ఫ్యామిలీ బీజిఎం ఫ్యామిలీకి ఉండాలి. సో ఇది ఎలా కావాలో అలాగే ఇచ్చారు, ఏది తక్కువ లేదు. నాకు 4 విన్నర్ అన్న, నాకు 4 సినిమాలు నచ్చినాయి. ఫస్ట్ అయితే 2 సినిమాలకి ఇస్తా. మనశంకర్ వరప్రసాద్ గారు, రాజాసాబ్ అందరూ నెగిటివ్ చేస్తున్నారు కానీ నాకు చాలా నచ్చింది సినిమా. సెకండ్ హాఫ్ నేను ఎంజాయ్ చేసినంత నాకు తెలిసి ఎవరు ఎంజాయ్ చేయరేమో. అందులో సెకండ్ టైం చూసాను, మళ్ళీ సీన్స్ యాడ్ చేసిన తర్వాత అది ఇంకా వైబ్ అయ్యాను. సో రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్ గారు 2 ఒకటే ప్లేస్. భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఇది కూడా ఒకటే ప్లేస్. ఏది తక్కువ లేదు, ఏది ఎక్కువ లేదు. ఫస్ట్ సెకండ్ ప్లేస్ అని లేదు, అన్ని ఫస్ట్ ప్లేసే, అన్ని ఎంటర్టైనర్సే. థియేటర్లో ఫ్యామిలీతో చూసే సినిమాలే. ఏది వల్గర్ కామెడీ కానీ, వరస్ట్ డైలాగులు కానీ, డబుల్ మీనింగ్ ఇంపాక్ట్స్ కానీ ఏవీ లేవు. రండి, సినిమాలని థియేటర్లోనే వైబ్ అవ్వండి. ఓటీటీలో చూసుకుందాం, ఇంట్లో కూర్చుందాం, మన కోసం ఖర్చు పెట్టి తీస్తున్నారు, మనం వస్తామని. రండి, మంచి ఫ్యామిలీ సినిమాలు వచ్చే థియేటర్లో ఎంజాయ్ చేయండి. అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారు చాలా టైం తీసుకొని మన ముందుకు రావడం జరిగింది. కాకపోతే ఈసారి సంక్రాంతి సందర్భంగా చాలా పెద్ద సినిమాలు బరిలో ఉన్నా కూడా తెలుగు ఆడియన్స్ ముందుకు చాలా కాన్ఫిడెన్స్తో వచ్చారు. సో అదే కాన్ఫిడెన్స్తో ఆయన హిట్ కూడా కొట్టేశారనే చెప్పొచ్చు. నేనైతే మాత్రం సినిమాని తరోగా ఎంజాయ్ చేశా. ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టచ్చేమో. ఆయన అన్నట్టు మేబీ త్రూ అవుట్గా ఎంటర్టైన్మెంట్ లేకపోయినా కూడా ఆయన కామిక్ టైమింగ్, ఆయన తాలూకా స్క్రీన్ ప్రజెన్స్ అలాంగ్ విత్ మీనాక్షి చౌదరి గారి కెమిస్ట్రీ పెద్ద బూస్ట్ సినిమాకి. మీనాక్షి చౌదరి గారు అయితే త్రూ అవుట్ ద ఫిలిం ఉన్నారు. ఆవిడ గ్లామరస్గా కనిపిస్తారు, క్యూట్గా ఉంటారు, ఇన్నోసెంట్గా ఉంటారు. ఆవిడ కూడా కామెడీ పండిస్తారు. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఉండే కామెడీ సీన్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యి, ఎక్కడైతే కుళ్ళు కామెడీ అండ్ రొట్ట కామెడీ, డబల్ మీనింగ్ జోకులు ఇలాంటివి ఏమీ లేకుండా కూడా చాలా క్లీన్ కామెడీ అన్న. ఫ్యామిలీ ఆడియన్స్తో పోయి నీట్గా ఎంజాయ్ చేయొచ్చు. పాటలు కూడా అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బీజిఎం కూడా బాగా వర్కౌట్ అయింది. కామెడీతో పాటు పక్కన పెట్టేస్తే ప్రీ క్లైమాక్స్ దగ్గర, క్లైమాక్స్ దగ్గర అండ్ మూవీలో మధ్యలో అక్కడక్కడ మనకి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా నవీన్ గారి యాక్టింగ్ ఎమోషనల్ సీక్వెన్సెస్లో చాలా బాగా వర్కౌట్ అయింది. మంచి సెంటిమెంట్ పండించారు ఆయన ఎమోషనల్ సీక్వెన్సెస్లో కూడా. అలానే ఆయన యాక్షన్లోకి కూడా దిగారు. మనకు ట్రైలర్లో కూడా షాట్ ఉంది, ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్
జోన్లోకి తీసుకొచ్చారని. సో యాక్షన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. మేబీ నెక్స్ట్ టైం ఒక మాస్ యాక్షన్ మూవీతో వస్తారేమో చెప్పలేము, ఇది హింట్ అవ్వచ్చేమో. బట్ ఓవరాల్గా ఈ సినిమాకి మాత్రం నేను ఆల్మోస్ట్ 3 to 3.5 వరకు ఇస్తాను. నాగవంశీ ఫైనల్లీ హిట్ కొట్టారన్న. ఆయన అదృష్టం బాగుంది ఈసారి సంక్రాంతికి. ఫైనల్లీ ఆఫ్టర్ మన సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాల్లో మెగాస్టార్ గారి తర్వాత అనిల్ రావిపూడి గారి తర్వాత రెండో సినిమా హిట్ ఫైనల్లీ నవీన్ గారు కొట్టారు. ముందుగా థియేటర్లు మొత్తం ఇట్టే నవ్వులు వేరే లెవెల్ నవ్వులు. భీమవరం పాలుమా సినిమా ఇట్టు కొట్టమా, అసలు సినిమా ఇట్టు సూపర్ డూపర్ ఇట్టు. నవీన్ పులిశెట్టి ఏంటంటే థియేటర్ మొత్తం నవ్వి పేగులు బయటకు వెళ్ళినాయి. మామూలుగా నవ్వు కాదు, అసలు ఈ నవ్వులు పబ్లిక్ కావాల్సింది నవ్వే. ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే అనగనగా ఒక రాజు. ఈ సినిమా ఇట్టు కొట్టారు. ఒక ఫ్యామిలీ, అసలు ఫుల్ కామెడీ, ఒక అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి కామెడీ. నవ్వులు అసలు సూపర్ డూపర్ ఇట్టు. దీనికి మించిన సినిమా అంటూ లేదు ఈ సంక్రాంతికి. ఆల్రెడీ ఇప్పుడు 4వ సినిమా కదా, ఇప్పుడు వచ్చిన సినిమాలలో సూపర్ డూపర్ ఇట్టు. నవీన్ పులిశెట్టి గారు మీకు ఇట్టు పడింది, మీకు ఇంకా తిరుగు లేదు. నవ్వులు నేనైతే ఇప్పటికూ నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఆ నవ్వులు సూపర్ డూపర్ నవ్వులు. ప్లీజ్ అందరు వచ్చేసేయండి, థియేటర్కి వచ్చి నవ్వండి. ఎక్కడ కూడా గిత్త లాగ్ లేకుండా నవ్వించాడు. అసలు ఏమి మారి గారు, మీ డైరెక్షన్ ఏంటి, మీ డైలాగ్స్ ఏంటి, అసలు పబ్లిక్ని ఈ విధంగా నవ్విస్తారా మీరు? అబ్బా జాతిరత్నాలు కాదు, జాతిరత్నాలకు మించి, అంతకు మించి 10 మించి ఉంది స్టోరీ. కామెడీ ఫుల్, ఎంటర్టైన్మెంట్ ఫుల్, అసలు చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతికి వచ్చి ఫుల్గా నవ్వుకునే టైం అంటే ఇదే. వచ్చేయండి, సినిమా చూడండి. ఇట్టు కొట్టింది, సంక్రాంతి విన్నర్ పక్కా. చచ్చిపోయాం అంతే జనాలందరూ. ఎక్కడ చూసినా ఈ సినిమా అయితే హౌస్ బుకింగ్ అయితే అసలు బుక్ మై షోలో పోతేనే ఈ సినిమా టికెట్లు దొరకట్లేదు అంతే. ఇంకా ఈ సంక్రాంతికి విన్నర్ ఎంతమంది అన్నారు కాదు, అది ఈ సంక్రాంతికి విన్నర్ ఈయన నవీన్ పులిశెట్టి అనే విన్నర్ అంతే. ఏం యాక్టింగ్ ఒక 1 man షో అంతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతానే ఉన్నాం అంతే. జనాలందరూ నవ్వుతున్నారు. ఎక్కడ కూడా కాస్త కూడా అసలు బోర్ కొట్టేది లేదు అసలు. ఎక్కడ ఒక్క సీన్ కూడా మైనస్ లేదంతే. మూవీలో మైనస్ లేదు అసలు ఎక్కడ. అదే కదా, అంటే కామెడీ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ భీమవరం తాలూకా పాటది చాలా బాగుంది. ఇంకా అలాగే మీనాక్షి కూడా, హీరోయిన్ కూడా అబ్బా ఏముంది అసలు. ఎక్కడ వల్గారిటీ సీన్ కానీ రొమాంటిక్ సీన్ కానీ ఏం పెట్టలే. లాస్ట్లో మెసేజ్ మాత్రం ఇచ్చాడు అద్దరిపోయింది అంటే సోషల్ మీడియాను చూసి ఎవరు మీరు ఓట్లు వేయకండి. ఆ సోషల్ మీడియాలో చెప్పేదంతా అబద్ధం, రియాలిటీ చూడండి. అంటే దీన్ని బట్టి ఏమనర్థం, సినిమాను కూడా సోషల్ మీడియాలో చూసి నమ్మకండి. ఫేక్ రివ్యూలన్నీ, సినిమాని మీరే చూడండి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఈ సినిమాని ఆదరిస్తారు. ఈ సినిమాని ఖచ్చితంగా మీరందరూ చూసి మీరు బాగా నవ్వుకుంటారు. ఇది మీకు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని అర్థం అనమాట. కాబట్టి ఈ సినిమాని దయచేసి ఒక్కసారి మీరు థియేటర్కి వచ్చారంటే ఈ సంవత్సరం ఈ సంక్రాంతి అంతా నవ్వుకుంటూనే ఉంటారంతే. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్కా అంతే. అన్న ఫస్ట్ మొట్టమొదటి నేను చెప్తున్నా ఒకటి, ఈ సినిమాని మనం అందరము కామెడీ అనుకుంటాం. కానీ ఇందులో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్, మారీ డైరెక్టర్ 2 ఫైట్లు కూడా పెట్టిండు. జాతి రత్నాలు అంతకు మించి ఒక 10 జాతి రత్నాలు కలిపితే అనగనగా ఒక రాజు మూవీ. అమ్మ తోడు ఆ హీరో ఏమన్నా యాక్టింగ్, అసలుకి ఇందులో స్టోరీ గిరి నేను చూడలేదు కానీ అమ్మ తోడు రొటీన్ స్టోరీ అనిపించింది. కామెడీ టైమింగ్ మాత్రం చిరంజీవి గారు తర్వాతనే, ఆయన తర్వాత మన నవీన్ పులిశెట్టి గారు ఎక్సలెంట్ టైమింగ్ ఇచ్చిండు భయ్య. ఇందులో డ్యాన్స్ కానీ, అదేవిధంగా ఫైటింగ్ కానీ, అదేవిధంగా ఒక హీరోయిన్ ఉంటుంది, ఆ హీరోయిన్ పేరు తెలియదు కదా, ఆ కూడా చాలా బాగా. ఆ బుడ్డ పిల్లోడు ఒకడు ఉంటాడు, బుల్రాజు అంట, ఆ పిల్లోడు కూడా చాలా చక్కటి కామెడీ అందించిండు భయ్య. చాలా వినోదాన్ని మనకు అందించిండు. ప్రతి ఒక్కరు, ఎందుకు వల్గర్గా కూడా లేదు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మన చిరంజీవి గారి తర్వాత సెకండ్ హిట్ మన అనగనగా ఒక రాజు అని మన సంక్రాంతి బరిలో నిలుస్తుందని నేను చెప్తున్నా. జై హింద్. జాతిరత్నం వేరే పోయి, అది మొత్తం కామెడీ. ఇది అంతకు మించి వచ్చింది, సూపర్ హిట్. దీంతోపాటు జాతిరత్నం 2 కూడా అనౌన్స్ చేస్తాడు సూన్లో అనుకుంటున్నాం. అట్లా సూపర్ హైలైట్, నెంబర్ 1. ఇప్పుడు మొన్న ఒక సినిమా వచ్చింది సూపర్, నిన్నొక సినిమా వచ్చింది సూపర్. ఈరోజు ఇంతకు మించి సంక్రాంతికి పండగే పండగ. అట్లా దేని గురించి అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఆశ ఎక్కువ పడతాడు, సెకండ్ హాఫ్ ఏంటంటే
అది ప్రజలకు హెల్ప్ చేయడం వల్ల బాగా పికప్ అవుతాడు అన్న. అట్లా సూపర్ హిట్ సినిమా. మ్యూజిక్ బాగుంది, డ్యాన్స్ బాగుంది, హీరోయిన్ అయితే కెవ్వు కేక, హీరో బాగుంది, అన్నీ బాగున్నాయి. మొత్తం పల్లెటూరు సినిమా ఇది. అట్లా రేటింగా 5కి 4 పక్కా బ్రో. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి పక్కా ఒక 100 కోట్లు అయితే వస్తాయి పక్కా మంచిగా. 3 సినిమాలు సూపర్ హిట్. రవితేజ సినిమా హిట్, ఇది హిట్, అది హిట్, 3 అంతకుమించి. సినిమా నవీన్ పోలిశెట్టి సినిమా చాలా బాగుంది, అదిరిపోయింది. అందరూ వెళ్ళి చూడండి. ప్రేక్షకులందరికీ కూడా నా రిక్వెస్ట్, ఎవ్వరు కూడా ఈ మూవీ మిస్ కాకండి. ఇది ఈ మూవీ సినిమా థియేటర్లోనే ఎంజాయ్ చేయాలి మీరు. ఆ థియేటర్లో వచ్చిన ఆ లాఫ్టర్ అవుట్ బర్స్ట్ స్టార్ట్ టు ఎండ్ విత్ కాన్సెప్చువల్ స్టోరీ, ఎంత ఎక్సలెంట్గా స్టోరీ రైటింగ్ చేశారు. మిక్కీ జే మేయర్ గారు మ్యూజిక్ చాలా ఫెంటాస్టిక్ మ్యూజిక్ స్టార్ట్ టు ఎండ్. డైరెక్టర్ మారీ, హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ అండ్ థ్యాంక్స్ టు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ co-writer Chinmay for giving such a great opportunity for them to outsmart in all aspects in the film and giving that is such a fantastic movie. బాగుంది మూవీ. జోక్స్ మాత్రం పంచెస్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ఇంకా స్టోరీ మాత్రం యావరేజ్గా ఉంది, కానీ జోక్స్ అయితే కవర్ చేసింది సినిమా. కామెడీ టైమింగ్ ఇస్ ద కోర్ ఆఫ్ ద సినిమా. ఆయన టైమింగే బాగుంది మొత్తం సినిమాలో, అంతే. ఎమోషన్ సీన్స్ బాగున్నాయి, అంటే యాక్టింగ్ మాత్రం హైలైట్ అయ్యింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మీడియా కమెడియన్స్ వాళ్ళ టైమింగ్ మాత్రం బాగుంది. ద పంచెస్ ఎక్సలెంట్. మూవీ అయితే బోర్ అనిపిస్తుంది. ఎంజాయ్ చేసి పెట్టిన వర్త్కి ₹1 వర్త్. సంక్రాంతి విన్నర్ మాత్రం చెప్పగలను. మ్యూజిక్స్ అంటే 2-3 సాంగ్స్ ఉన్నాయి, అవి కొంచెం స్లోగా అనిపిస్తాయి, కానీ మూవీ మాత్రం కవర్ అయిపోద్ది, అస్సలు బోర్ కారు మీరు. మొదలు పెడితే నాన్ స్టాప్ కామెడీ అండి, ఎక్సలెంట్. అసలు ఇందులో ఒక ట్విస్ట్, గోవా సెట్టును ఇక్కడికి తీసుకొచ్చి చేస్తారండి, ఎక్సలెంట్. అసలు నవీన్ గారి టైమింగ్ అయితే కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. ఏంటంటే నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈయన మన నవీన్ సారు ఎక్సలెంట్గా ఫుల్ఫిల్ చేశారండి, సూపర్. డైరెక్టర్ గారు మారి గారు, తమిళ డైరెక్టర్ అనుకుంటా, సూపర్గా తీశారు కామెడీ. విక్కీ జే మేయర్ గారిది మ్యూజిక్ కూడా సూపర్గా ఉంది. అసలు ఫస్ట్ పెద్ద సినిమాల కంటే ఇదే పెద్ద భారీ హిట్ అనుకుంటున్నాను. ఎక్సలెంట్. అసలు మనస్ఫూర్తిగా నేనైతే కుర్చీలోకి వెళ్ళి లేచి నవ్వినా. ఎక్సలెంట్. ఆ 2 సినిమాల కంటే రవితేజ గారి సినిమా కంటే కూడాను బాగుంది, ఎక్సలెంట్. మూవీ అయితే సూపర్, ఎక్సలెంట్. మూవీకి ఎంత ఉండాలో మ్యూజిక్ అంతే ఉంది, సూపర్, ఎక్సలెంట్. అందరికంటే ఎక్కువ నవ్వింది నేనే, ఫుల్గా నవ్విండు, మామూలుగా నవ్వులేదు. థియేటర్ నేనే నవ్వుపించిన. భీమవరం బాలుమా, బాగా బీచ్ పోదమా, సినిమా ఇట్టు కొట్టమా, ఫిక్స్. సూపర్ ఉంది. ఏం నచ్చింది నీకు మూవీలో? కామెడీ సీన్స్ బాగున్నాయి. నవీన్ పోలిశెట్టి ఇంత ముందు సినిమాలు చూసావా? చూసాను. ఏం నచ్చింది ఈ మూవీలో ముఖ్యంగా? కామెడీ కాకుండా ఏం అర్థమైంది అసలు? అంటే డబ్బులు కాదు, మనుషుల ప్రేమ ముఖ్యం అని ఈ మూవీ ద్వారా నేను నేర్చుకున్నాను. నీ ఫ్రెండ్స్కి చెప్తావా చూడమని? చెప్తా. సాంగ్స్ బాగున్నాయి, యావరేజ్ అనొచ్చు, కానీ చాలా నచ్చాయి మూవీస్. 2 ఆఫ్ కోర్స్, ఎందుకంటే కామెడీ ఫుల్ కామెడీతోనే పంపించారు మూవీని. బాగుంది. చూసావా జాతిరత్నాలు? చూసా. ఆ మూవీ బాగుంది, మూవీ బాగుందా? ఆఫ్ కోర్స్ 2 బాస్టర్. అసలు నవీన్కి 1 మోర్ ఏమంటారంటే ఫెదర్ ఇన్ ద క్యాప్. నవీన్ యాక్టింగ్ అయితే విరగదీశాడు. అసలు ఎంత యాక్టింగ్ అండి, అసలు న్యాచురల్, అసలు సూపర్. ఇంకా 2026 బ్లాక్ బాస్టర్ ఫర్ నవీన్. పాడన్
స్టోరీ ఫ్యామిలీ ఓరియంటెడ్, కామెడీ చాలా బాగుంది అండ్ ఇట్స్ న్యాచురల్ ఈవెంట్స్ అనమాట. మనకు పెద్దగా అదేదో స్క్రిప్ట్ రాసుకొని సినిమా తీసినట్టు కాదు, న్యాచురల్గా చేశాడు అండ్ లాస్ట్లో మెసేజ్ కూడా ఇచ్చాడు. ఫుల్ కామెడీ అండి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ బాగుంది. పేరు బాగుంది, ఇద్దరిది బాగుంది పేరు. ఎస్, వన్ మోర్ జాతిరత్నాలు అండి. హీ డిజర్వ్స్ దట్. నవీన్ రాక్ ద షో 2026 నవీన్ పోలిశెట్టిది. చాలా బాగుంది మూవీ. లాగ్ అంటే నాకైతే అట్లేం అనిపించలే, నాకు మంచిగా అనిపించింది. సాంగ్స్ కూడా బాగున్నాయి, నచ్చింది. టోటల్గా మూవీ అంతా బాగుంది. హీరోయిన్ రోల్ కూడా ఇంపార్టెన్స్ ఉంది హీరోయిన్కి అయితే. హీరోయిన్ కూడా బాగా చేసింది, బాగుంది. కొత్తగా అంటే నార్మల్ స్టోరీ లాగా ఉంది. కొత్తగా అంటే కొత్తగా ఏం లేదు, నార్మల్గా బాగుంది. నాకు నచ్చిందంటే కామెడీ అంతే. ఎక్సలెంట్, అది చాలా బాగుంది. హీరోయిన్ది కూడా చాలా బాగుంది. హీరోది ఇంకా చాలా చాలా నచ్చిందండి. డబ్బులకి వర్త్ 100% వర్త్. ఎంజాయ్ చేసాం. ఎంజాయ్మెంట్కి అయితే తగ్గేది లేదు, చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ వైజ్. స్టోరీ నేరేషన్ ఎలా అనిపించింది? స్టోరీ వైజ్గా చూస్తే స్టోరీస్ ఆల్సో గుడ్. లాస్ట్లో ఆ ఇమోషనల్ కొంచెం అనిపించింది. బట్ సీన్స్ వచ్చినప్పుడు నవీన్ పోలిశెట్టి ఎలా యాక్ట్ చేశారు? ఎప్పుడు చూడలేదు, బట్ ఈ ఫిలింలో అయితే నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ వైజ్ కూడా హిజ్ ఆ యాక్టింగ్ భలే అనిపించింది. మించి ఉందండి, అలాగే అనిపించింది. హిట్ అవుతుంది, పక్కా హిట్ అవుతుంది అనిపిస్తుంది. రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో దీనికి ఏ ప్లేస్ ఇస్తారు? 5 ప్లేస్ ఇస్తాను. 5th ప్లేస్. 5కి 5 అని చెప్తున్నాను, అందుకే. కలిపి చూసినాం, వాళ్ళందరితో కలిపి చూసినాం. డైలాగ్స్ గుర్తులు మంచిగా ఉంది. సినిమా ఫ్యామిలీ పరంగా అయితే ఒక ఎన్నికల గురించి కొంచెం ఉంది, బాగుంది. కామెడీగా హిట్. ఇదే బాగుంది. నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ ఒక రాజుగా ఎంట్రీ ఇచ్చేసి దాని తర్వాత లాస్ట్కు ప్రెసిడెంట్ విన్ అవుతాడు. నవీన్ పోలిశెట్టి ఇంకా మీనాక్షి యాక్టింగ్ చాలా బాగుంది. గుడ్ డీసెంట్ మూవీ. ఆ రైటింగ్ ఏంటి, ఆ కామెడీ ఏంటి, ఆ కామెడీ చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది అన్న. నవీన్ పోలిశెట్టి అన్న అసలు నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఈ జనాలు నమ్మట్లేదన్న. ఒక్కసారి నేను ఫోన్ చేస్తానన్నా, నీకు ఫోన్ చేస్తానన్నా. అన్నా ఇటు కొట్టేసామన్నా, మామూలు లేదు. మూవీ అయితే పిచ్చెక్కిచ్చేసాం. వేసుకోండి ఇది నవీన్ పోలిశెట్టి గారు. నేను ఫ్రెండ్స్ అవసరం మీరు నమ్మకపోతే సితార ఎంటర్టైనర్ మన నాగవంశీ గారు మీ అందరం కలిసి పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చామన్నమాట. చూడండి అవసరమైతే. ఇదిగోండి మేము ఫ్రెండ్స్. నమ్మారా? ఇప్పుడే నమ్మారా? నవీన్ పోలిశెట్టి గారు అయితే సంక్రాంతికి పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చేసాడు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. నాకైతే బాగా నచ్చిందన్న. రాజేష్ తమ్ముడిగా వచ్చాడు. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ నవీన్ పోలిశెట్టిని ఇంతగానే ఎందుకు అభిమానిస్తున్నా నాకు తెలియదు, కానీ ఆయన మూవీలో ఉన్న ఫన్ అయితే ఏ మూవీలో లేదండి. ఇప్పుడు వచ్చిన సంక్రాంతి విన్నర్ ఏదైనా ఉందంటే నాకు 100% చెప్తున్నాను, మా ప్రభాస్ ఫ్యానే చెప్తున్నాను. రాజేష్ కంటే ది బెస్ట్ ఉంది ఈ మూవీ అయితే. మనశంకర వరప్రసాద్కి అయితే గట్టి పోటీ ఇస్తుంది మూవీ అయితే. చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి గారు అన్నట్టు 290 రూపాయలు నా టికెట్కి న్యాయం చేశాడు. చాలా చాలా బాగుందన్న మూవీ అయితే. 2026 జనవరి 14 అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. టాలీవుడ్కి ఒక యంగ్ హీరో, ఒక న్యాచురల్ స్టార్ నానిని చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంత న్యాచురల్గా చేసాడు యాక్టింగ్ అయితే. ఇందులో గ్లామర్ రోల్ అయితే మన మీనాక్షి చౌదరి గారు చాలా చాలా బాగా చేశారు. అసలు ఇందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదన్న. భీమవరం బాల్మా అన్నట్టు అసలు ఆ డ్యాన్స్ నాకైతే మైండ్లో పిచ్చెక్కిపోతుంది. భీమవరం బాల తీసుకుందాం అన్నట్టు డ్యాన్స్ పిచ్చెక్కిచ్చేసాడన్న. అసలు ఇంత ఫన్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అందరు చెప్తారు రాజేష్ అప్పుడు మారుతి గారు ఇంటి అడ్రస్ చెప్పాడు అన్నట్టు, ఈయన కూడా సినిమాకి రప్పించుకోవడానికి టికెట్ల గురించి చెప్తాను అనుకున్నా. కానీ చాలా బాగుంది మూవీ అయితే. నవీన్ పోలిశెట్టి గారు యాడ్సాప్ ఇంత మంచి థాట్ వచ్చినందుకు, 3 సంవత్సరాలు అయినందుకు మీకు ఎటువంటి డోకా లేదు. బాగుంది మూవీ అయితే. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. అనగనగా ఒక రోజు సినిమా, ఎందుకంటే హీరో గారికి మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే జాతిరత్నాల తర్వాత అంటే మళ్ళీ ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే అది ఆయన చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయి వరకు పెద్ద స్టార్గా ఎదిగిండు. ఈ సినిమా నుంచి మంచిగా ఒక గుర్తింపు వస్తుంది హీరోకి. ఎంత బాగా చేసిండు. హీరోయిన్ కూడా చాలా కొత్తగా చేసింది. హీరోయిన్ కూడా కామెడీ కానీ చాలా బాగుంది. ఫైట్స్ కానీ అంటే సాంగ్స్ కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఈ సంక్రాంతికి మంచి ఒక కామెడీ సినిమా అని చెప్పొచ్చు. ఒక యూత్ఫుల్గా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా.
ఒక జాతిరత్నాలు ఎంత హిట్ కొట్టిందో సినిమా, అప్పుడు ఎంత ఎంజాయ్ చేసిరో, ఇప్పుడు ఇన్నే సినిమా కూడా మన అనగనగా ఒక రోజు, ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. ఈ సినిమా చాలా కొత్తగా డిఫరెంట్గా తీసిన డైరెక్టర్ గారు, ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. హీరో గారికి మంచి బెస్ట్ మూవీ ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఇదేం చెప్తున్నా, ఈ సినిమా మాత్రం మంచి బిగ్గెస్ట్ మూవీ, హీరో గారికి సక్సెస్ఫుల్ సినిమా, బ్లాక్ బస్టర్, ఇంకేం మాటలు లేవు. సినిమా మాత్రం సూపర్ ఉంది. వచ్చి పబ్లిక్ అంతా ఎంజాయ్ చేసిపోతారు. సూపర్.